సాధారణంగా గుడ్డును అందరూ తినరు. అయితే ఈ పండును తింటే గుడ్డు నుంచి లభించే పోషకాల కంటే ఎక్కువ పోషకాలు అందుతాయి. సో ఇది మాంసాహారం కాదు, శాకాహారం. అంతేకాదు పండ్లలో రారాజు మామిడి అంటాము. కానీ మామిడి పండ్ల సీజన్ కానప్పుడు మామిడికి ఆల్టర్నేటివ్ గా అంటే ప్రత్యామ్నాయంగా ఈ పండును ఎక్కువగా తింటారు. కాబట్టి దీనికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ పంటను సాగు చేస్తారు కూడా. ఇంతకీ అదేం ఫ్రూట్ అబ్బా అని ఆలోచిస్తున్నారా? చెప్తాను. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. వేసవి కాలంలో మాత్రమే దొరికే మామిడి పండుకు ప్రత్యామ్నాయంగా వేరే సీజన్లలో మామిడికి బదులు తినే ఈ పండు పేరు గుడ్డు పండు, అంటే ఎగ్ ఫ్రూట్. సో ఎగ్ ఫ్రూట్ అని పిలిచే ఈ పండులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఈ మొక్క పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ మొత్తంలో ఫలాలను ఇస్తుంది. అంటే ఒక్కో చెట్టుకు ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట. అంటే మామిడి పండ్లతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ దిగుబడిని మనం ఈ ఎగ్ ఫ్రూట్ చెట్ల నుంచి పొందవచ్చు. ఏప్రిల్ నెలలో పూత వచ్చి జూన్ మరియు జూలై సమయానికి కాయలు కాసి పండుతాయి. ఈ పండు చూడడానికి పసుపు రంగులో మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే చూడడానికి చెట్టు యొక్క కాండం, ఆకులు అన్ని మామిడి చెట్టును పోలి ఉంటాయి. కాకపోతే ఈ పండ్లు మామిడి పండ్ల కంటే ఇంకా గుండ్రంగా ఉంటాయి. మామిడి పుల్లగా మరియు తీపిగా ఉంటుంది. కానీ ఈ పండు మాత్రం మెత్తగా ఉడికించిన గుడ్డులోని పచ్చ సొనలాగా ఉంటుంది. అదేనండి ఎగ్ యోక్ అంటాం కదా, సో అదనమాట. సో పుల్లగా లేదా తీపిగా ఉండదు కాబట్టి దీనిని సాధారణంగా గుడ్డు పండు అంటారు. సో మీరు అడగొచ్చు, ఇది ఎక్కడి పండు, దీనిని భారతదేశంలో పండించవచ్చా అని. అయితే ఈ పండు భారతదేశంతో సహా ఆసియా ఖండంలోని ఉష్ణమండల జోన్ లోని అన్ని ప్రాంతాలలో పెరుగుతుంది. దక్షిణ మెక్సికోకు చెందిన పండు అని కూడా చెప్తూ ఉంటారు. ఇది భారతదేశం, బ్రెజిల్, అమెరికా, ఆస్ట్రేలియా, కాంబోడియా, వియత్నాం మొదలైన దేశాలలో ఈ పంటను సాగు చేసి అధిక లాభాలను పొందుతున్నారు. సో మీరు అడగొచ్చు, ఎలా ఈ పంటను సాగు చేయాలి అని. దాని గురించి కూడా చెప్తాను, చూసేయండి. సో సాగు చేసే విధానం: జూన్ జూలై నెలల్లో పండ్ల గింజలను తీసి నీటి తేమతో తడిపితే 2 నెలల్లో మొలకెత్తి మొక్కగా మారుతుంది. వీటిని పొలంలో 20 అడుగుల దూరంలో నాటుకోవచ్చు. వేరుశనగ, కొబ్బరి తోటల్లో అంతర పంటగా కూడా పండించుకోవచ్చు. సో మీలో ఎవరైనా కొత్తగా ఈ పంటను సాగు చేయాలి అనుకుంటే ముందుగా అంతర పంటగా సాగు చేసి చూడండి. సక్సెస్ అయితే మీరు విడిగా సాగు చేసుకోవచ్చు. మొక్క నాటిన 3 ఏళ్ల లోపు దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రత్యేకించి మామిడి కంటే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. సో రసాయనిక ఎరువుల కంటే సేంద్రియ ఎరువులు వాడితే పండ్లు చాలా పెద్దవిగా మరియు రుచికరంగా పెరుగుతాయి. ఈ పండ్లు చెట్టు మీద పండినట్లయితే అది తినడానికి చాలా చప్పగా ఉంటుంది. కాబట్టి చెట్టుకే పచ్చ రంగులో ఉన్న కాయ లేత పసుపు రంగులోకి మారుతుంది అన్న సమయంలో కట్ చేసి మాగబెట్టుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మరి మీరు అడగొచ్చు, అసలు దీని రుచి ఎలా ఉంటుంది, ఎలా తినాలి అని. ఇది ఫైనల్ గా చప్పగానే ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసుకొని తాగితే చాలా టేస్టీ మరియు ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే కొన్ని రకాల చెట్లు కొద్దిగా పొడవాటి పండ్లను ఉత్పత్తి చేస్తాయి, మరికొన్ని గుండ్రని పండ్లను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఈ గుండ్రటి పళ్లను పసుపు సపోటా అని కూడా అంటారు. అయితే ఈ పండ్లు పండినప్పుడు దీని ఆకృతి ఉడకబెట్టిన గుడ్డు వలె ఉంటుంది. ఇది మెత్తని వెన్నతో కూడిన గుజ్జును కలిగి ఉంటుంది. అంటే మనం ఏదైతే వెన్నను తింటామో ఈ పండు యొక్క గుజ్జును తిన్నప్పుడు కూడా సేమ్ అలాంటి ఫీలింగే వస్తుంది. ఈ పండు యొక్క స్ట్రక్చర్ కూడా చూడడానికి అలాగే ఉంటుంది. సో మధుమేహం ఉన్నవారు ఈ పండ్లను బాగా తినవచ్చు. ఈ పండు లోపల 1 లేదా 2 పెద్ద నల్లటి గింజలు ఉంటాయి. వీటిని విత్తి మొలకెత్తించవచ్చు. సో ఈ చెట్లను పెంచాలి అనుకునేవారు ఆ మొలకలను నాటుకోవచ్చు. అలాగే ఈ పండులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన పేగుల కదలికకు ఇది చాలా సహకరిస్తుంది. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉండటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఇతర కారణాలతో మామిడి పండ్లను తినలేని వారు ఈ పండ్లను మామిడి పండ్లకు ప్రత్యామ్నాయంగా వాడితే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ గుడ్డు పండును కాబోయే తల్లులకు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ పండు పోషకాల గని. ఇది డైటరీ ఫైబర్, విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం. ఈ పోషకాలు వరుసగా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, పనితీరును మరియు పిండం అభివృద్ధికి కీలకమైనవి. ఇందులో ఉన్న తక్కువ కొవ్వు మరియు క్యాలరీ కంటెంట్ కాబోయే తల్లులకు హాని లేనటువంటిది. అయితే కేజీ ఎగ్ ఫ్రూట్ ధర మార్కెట్ లో ప్రస్తుతం
80 రూపాయలు పలుకుతుంది. సో మెక్సికో, మడగాస్కర్ తదితర దేశాల్లో ఎక్కువగా పండే ఎగ్ ఫ్రూట్ ఇప్పుడు భారతదేశంలోనూ విస్తారంగా పండుతుంది. ఈ పండుకు చాలా డిమాండ్ ఉండడంతో జ్యూసుల తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో సూప్లు, జ్యూస్లు, లస్సీ వంటి వాటిని కూడా ఈ పండు నుండి తయారు చేసుకోవచ్చు. ఈ పండును ఉపయోగించి కేక్, హల్వా మొదలైన ఆహార పదార్థాలు రుచికరంగా తయారవుతాయి. దీని తొక్క కూడా చూడడానికి చాలా చాలా సన్నగా ఉంటుంది. మామిడికాయలాగా తొక్క తీసి నేరుగా వాడుకోవచ్చు. ఈ పండు మామిడికాయంతో రుచిగా ఉండదు కాబట్టి దీన్ని జ్యూస్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ పండులో గుజ్జు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక పండును ఉపయోగించి 1/2 లీటర్ రసాన్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఒక్క ఫ్రూట్ ని ఉపయోగించి 1/2 లీటర్ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి మార్కెటింగ్ ఎలా ఉంది అనే కదా ఆలోచిస్తున్నారు, చెప్తాను. ఈ గుడ్డు పండుకు విదేశీ మార్కెట్లలో మామిడికాయల్లాగా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కానీ మన దేశ మార్కెట్ లో ఇది అంత తేలికగా లభించదు. దీని గురించి ఇక్కడ రైతుల్లో తగినంత సమాచారం లేకపోవడంతో వాణిజ్య పంటగా అభివృద్ధి చేసి వినియోగంపై అవగాహన పెంచాలి. దీని ద్వారా తయారైన ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయాలి. ఈ పండును విస్తృతంగా వినియోగించేందుకు ఉద్యానవన శాఖ ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. అయితే జ్యూస్ మరియు హల్వాకు దేశీయ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఈ గుడ్డు పంటను వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున పండించే రైతులకు ఉద్యానవన శాఖ నుంచి అవసరమైన సహకారం, ప్రోత్సాహం లభిస్తుంది. కానీ సాగుదారులు ప్రస్తుతం శాఖ నుంచి నేరుగా సబ్సిడీ అందడం లేదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఈ పంట గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు ఎక్కువగా సాగు చేయట్లేదు. ఈ పండ్ల మొక్కలు ఇప్పుడు మడికేరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని పెంచేందుకు రైతులకు శాఖ ద్వారా తగిన సమాచారం అందజేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని ఉడిపి, కొడగు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ఈ సాగులో నిమగ్నం అయితే తగిన సౌకర్యాలు కల్పిస్తారు. సో వీలైనంత వరకు తమ పెరట్లో పండించే పండ్లను వాడటం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. సో ఈ పంటను సాగు చేయడానికి మార్పిడి చేసిన మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం చాలా చాలా అవసరం. సో పోషకాలు అధికంగా ఉంటే ఇలాంటి పండ్లను పెంచి వాడుకోవటం చాలా చాలా మంచిది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన అప్డేట్. సో మీరు కూడా ఈ గుడ్డు పండు పంటను సాగు చేసి అధిక ఆదాయాన్ని, అధిక ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అంతే కదండి, వ్యవసాయానికి సంబంధించి మన ఛానల్లో అంటే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేయాలి అనంత సమాచారం ఉంటుంది. కావాలంటే ఒకసారి మన ఛానల్ పేజ్ కి వెళ్ళి చూడండి, మీకు కావాల్సిన సమాచారం అంతా దొరుకుతుంది. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200 రకాలకు పైగా కోర్సులు ఉన్నాయి. సో ఎవరైతే ఆయా కోర్సుల్లో అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో, సక్సెస్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళు మీకు కోర్సుల రూపంలో మీకు కావాల్సిన సమాచారాన్ని తెలియజేస్తారు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, అంటే కోర్స్ చూసాక కూడా మీకు డౌట్స్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో మీకు వచ్చిన డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తారు. సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.